చిన్నప్పుడు మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. స్కూల్ కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో ఫన్, అమ్మ నాన్నలతో గుడ్ మెమరీస్ అందరికీ ఉంటుంది. ఆసిమా కూడా అలాంటి ఒక అమ్మాయి. కానీ ఎవరో చేసిన ఒక మిస్టేక్ వల్ల ఆ అమ్మాయి లైఫ్ జర్నీకి బ్రేక్ పడుతుందని ఎవరైనా ఊహిస్తామా? జైపూర్ లో జరిగిందండి ఈ ఇన్సిడెంట్. ఆసిమా 14 years తనకి. వాళ్ళ నాన్నగారు ఇంకా వాళ్ళ కజిన్ 6-year-old ఇంకా తను ముగ్గురు కలిసి బైక్ మీద వెళ్తున్నారు. సడన్ గా ఒక కార్ వచ్చి గుద్దేసింది. ఆ కార్ డ్రైవ్ చేస్తుంది ఎవరో తెలుసా? 27-year-old ఉమెన్. తాగి నడపడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. అలా చేయడం వల్ల ఆ అమ్మాయిని, ఆ ఇంటి ఆనందాన్ని పోగొట్టేసింది. ఆసిమా స్పాట్ లో చనిపోయింది. వాళ్ళ నాన్నగారు ఇంకా 6-year-old కజిన్ హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నారు. తాగడం అనేది మీ చాయిస్ అయి ఉండొచ్చు, కానీ తాగి ఇంకొకరి లైఫ్ ని స్పాయిల్ చేసి ఎండ్ చేసే హక్కు మీకెవరిచ్చారు? ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం రిపీటెడ్ గా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అన్స్క్రిప్టెడ్ విత్ జోలో వన్ ఫైనల్ రిక్వెస్ట్, ప్లీజ్ తాగి డ్రైవ్ చేయకండి. మీరు పార్టీ చేసుకున్నా తాగినా ఓకే, కానీ మీరు ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడమో, ఎవరైనా డ్రైవర్ ని అపాయింట్ చేసుకోవడం ఇలాంటివి చేయండి, కానీ తాగి మాత్రం డ్రైవ్ చేయకండి. అంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ మనం మర్చిపోవచ్చు కొద్ది రోజుల తర్వాత, కానీ ఆ కుటుంబానికి మాత్రం అది ఒక లైఫ్ టైం పనిష్మెంట్. సో అగైన్ అండ్ అగైన్ ప్లీజ్ గుర్తుంచుకోండి, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్.